హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 2.0 గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పార్టీని పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు తరచూ వినిపించేవి. చాలామంది నాయకుల్ని బయట నుంచి తీసుకున్నా కానీ వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వలేదు అన్న ఆరోపణలు లేదా విమర్శలు కూడా ప్రతి సందర్భంలో వింటూ వస్తున్నాం. పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం లేదు అని చెప్పేసి వింటూ ఉన్నాం. పార్టీకి సంబంధించి కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎవరిని అడగాలి, ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ప్రధానంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ అంశాలని ప్రతి సందర్భంలో కూడా కిరణ్ టీవీ న్యూస్ ప్రతి సందర్భంలో ఈ అంశాలని చర్చిస్తూనే వస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాలు మనం చెప్పాం, జాయినింగ్ అవ్వాలి అంటే దీనికి అంటూ ఒక జాయినింగ్స్ కమిటీ ఉండాలి. ఇతర పార్టీలో ఆ వ్యవస్థ ఉంది. అలాంటి వ్యవస్థను జనసేన పార్టీలో కూడా ఏర్పాటు చేసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2-3 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉండే నాయకులు అంత సమర్థులు చాలా నియోజకవర్గాల్లో లేరు. కేవలం అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ అనుచరుడుగాను, సెకండ్ లేయర్ అనుచరుడుగాను కొనసాగుతున్నారు తప్ప ఒక ఇండివిజువల్గా కార్యక్రమాలు చేయగలిగిన స్తోమత, ఆర్థిక శక్తి కావచ్చు, ఆ అంగబలం కావచ్చు చాలామందికి లేదు. కాకపోతే వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చాలా రోజుల నుంచి సైల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవడంలో దాదాపు 90% మంది ఫెయిల్ అయిపోయారని చెప్పాలి. సో అలాగా చాలా నియోజకవర్గాలు ఇవాళకి 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. నాయకులుగా ఎమర్జ్ అవ్వలేదు చాలామంది. మనకు డబ్బులు ఖర్చు పెట్టుకొని పోటీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు లేకపోవడంతో కొంత రాజీ పడాల్సి వచ్చింది. సో అందుకే 21 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది అనేది కూడా ప్రతి సందర్భంలో ఆయన చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే 2 ఏళ్ల నుంచి చూస్తే కనుక చాలామంది నాయకులు పార్టీలోకి రావాలనుకుని కూడా ఆగిపోతున్నారు. కొంతమంది మంచి నాయకుల్ని పార్టీ ఆహ్వానించే కార్యక్రమం కూడా జరగట్లా. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ కొంతమంది నాయకుల్ని మన బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉదయభాను కావచ్చు, ఇలాంటి వాళ్ళని తీసుకొని కూడా ఎందుకు పనికి రాకుండా ఆడపెట్టుకున్న పరిస్థితి. కిలారి రోసయ్య గారు, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే. ఇలాంటి వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసి నెగ్గుకు రాగలిగిన వాళ్ళు, పక్క నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరైన సముచితమైన స్థానం వాళ్ళకు కల్పించినట్టయితే ఖచ్చితంగా మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనం గతంలో ఏదైతే మనం భావించామో, ఏదైతే మనం విశ్లేషణ చేశామో అదే అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కార్యరూపంలోకి తెచ్చారని చెప్పాలి. జనసేనకు సంబంధించి 14 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్లో ఒక జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో కూడా తెలంగాణలో కూడా ఇలాంటి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో తెలంగాణలో కొంత సమయం ఉంది. తెలంగాణలో పార్టీ ఆఫీసు 19వ తారీఖున పార్టీ ఆఫీసు ఓపెన్ అవుతోంది. ఆ తర్వాత కార్యాచరణ మొదలవుతుంది. జాయినింగ్స్ కమిటీ వస్తుంది. కొత్త నాయకుల్ని జాయిన్ చేసుకుంటారు, పార్టీని బలోపేతం చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకే చేసి ఉండాలి. కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు 14 మంది నాయకులతో ఒక జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ జాయినింగ్స్ కమిటీలో కూడా వేసిన వాళ్ళు కూడా చాలామంది సమర్థులు ఉన్నారు. సో ఒక మంచి కమిటీని పవన్ కళ్యాణ్ గారు వేసినట్టుగా మనం చెప్పచ్చు. సో ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వంశీకృష్ణ యాదవ్ గారు, పంతం నానాజీ గారు, సో ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ నియోజకవర్గం అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ప్రభావితం చేయగలిగిన నాయకులు. అలాగే పంతం నానాజీ గారు కూడా ఉన్నారు అక్కడ. సో వీళ్ళిద్దరితో పాటుగా వంశీకృష్ణ యాదవ్ను కూడా ఇక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలని కమిటీలో భాగం చేశారు. వంశీకృష్ణ యాదవ్ గారు విశాఖపట్నంలో ప్రభావితం చేయగల నాయకులు. అలాగే ఎంపీ శ్రీ లింగమనేని రమేష్ గారు, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య గారు, సామినేని ఉదయభాను గారు, పార్టీ సీనియర్ నేతలు కొట్టికలపూడి చిన్నబాబు గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, పెదపూడి విజయకుమార్ గారు, శ్రీ కొరికాన రవికుమార్ గారు, శ్రీ వంపూరు గంగులయ్య గారు, టీసీ వరుణ్ గారు, ఆరణి మదన్ గారు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఆరణి మదన్ అంటే ఆరణి శ్రీనివాసులు గారి తనయుడు. తిరుపతి నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ కొడుకులు కీలకంగా రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుమారులకు కూడా అంటే నెక్స్ట్ తరాన్ని కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో, యువతకు అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇక్కడ టీసీ వరుణ్ కూడా యంగ్, ఆయన కూడా యువ నాయకుడు. అలాగే ఆరణి మదన్ యువ నాయకుడు. సో వంపూరు గంగులయ్య ఈయన కూడా కాస్త రాజకీయ సామాజిక పరిజ్ఞానం కలిగిన నాయకుడు, కొంతమంది తీసుకురాగలుగుతారు. అలాగే పెదపూడి విజయకుమార్ గారు కూడా, ముఖ్యంగా కొరికాన రవికుమార్ గారు
శ్రీకాకుళం జిల్లానే కాకుండా విజయనగరం జిల్లాను కూడా ప్రభావితం చేయగలిగిన నాయకులు. ఆయన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు. అక్కడ గతంలో పాలకొండ లాంటి నియోజకవర్గాల్లో కొంత గెలవటానికి ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కూడా కొరికాని రవికుమార్ గారు అని చెప్పాలి. ఆయనకు కీలకమైన బాధ్యతలు ఇవాళ అప్పగించారు. ఇకపోతే మనం అనుకున్నాం ఇంతకుముందే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, హిలా రోషే గారు, సామినేని ఉదయభాను గారు వీళ్ళందరూ కూడా వేస్ట్గా వాళ్ళని పార్టీలోకి తీసుకుని సముచితమైన బాధ్యతలు ఇవ్వలేదని మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరుగుతోంది. సో మొత్తం మీద అయితే వీళ్ళందరి బాధ్యత ఏంటి అంటే, ఒకటి నియోజకవర్గాల్లో ఉండేవాళ్ళు సమర్థులు ఎవరు, చేతగాని వాళ్ళు ఎవరు గుర్తించడం, ఆ నియోజకవర్గం బలోపేతం కావాలంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పేర్లు సిద్ధం చేసుకోవటం, అవసరమైతే కొత్త నాయకుడు అతనికి వచ్చే ఉద్దేశం లేకపోయినా అతన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయా నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించడం. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావితం చూపని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో యాక్టివ్గా లేరు, అట్లానే ఇటు వేరే రాజకీయ పార్టీల్లో కూడా లేరు. సో స్తబ్దుగా ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో. అలాంటి వాళ్ళను పిక్ చేయగలిగితే, ఒక్కొక్క జిల్లాకు ఒక పెద్ద నాయకుడు కుటుంబాన్ని కనుక పిక్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాలి. కోట్ల ఉదాహరణకు కర్నూలులో కోట్ల కుటుంబం ఉంది, వాళ్ళు పెద్ద రాజకీయంగా యాక్టివ్గా లేరు ఇప్పుడు. సో ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుంది. అలాంటి కుటుంబాల నుంచి కావచ్చు, కొంతమంది కొత్త యంగ్స్టర్స్ని కావచ్చు, పారిశ్రామికంగా ఉండి విజయాలు సాధించి రాజకీయంగా వచ్చి సామాజిక సేవ చేయాలనుకునే వాళ్ళని కావచ్చు, ఇలాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకొస్తే కొంత పాత తరము కొత్త తరము కలయికలు కనుక పార్టీకి జాయినింగ్స్ కమిటీ కూర్చొని చేయగలిగితే జవసత్వాలు పార్టీకి నింపడమే కాకుండా పార్టీని 2029లో అవసరమైతే 100 స్థానాల్లో పోటీ చేయగలిగిన సామర్థ్యాన్ని పార్టీకి పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో, తీరులో చాలా మార్పులు చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. పవన్ కళ్యాణ్ గారు 2.0 అని చెప్పాలి. ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ జాయినింగ్స్ కమిటీ లాంటి ఒక వ్యవస్థ చాలా కీలకంగా మారబోతోందనేది మనం ఖచ్చితంగా చెప్పగలం.